ఆ ఎంపీ సీటుపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ జరుగుతోంది. ఉన్నటువంటి సెలబ్రిటీ లిస్టులో చేరిపోయింది. అసలు అక్కడ కాంగ్రెస్ టికెట్ దక్కించుకుంటే చాలు ఎంపీ అయిపోయినట్టేనన్న వాదన సైతం బలపడింది. ఓవైపు తమ వారి రాష్ట్ర మంత్రులు, మరోవైపు ఏకంగా పార్టీ పెద్దే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న ఆ సీట్ ఏది? ఇప్పుడే ఎందుకంత ప్రత్యేకత వచ్చింది? ఖమ్మం లోక్సభ సీటు ఇప్పుడు సెలబ్రిటీ లిస్టులో చేరబోతోంది. హేమీల కన్ను ఇప్పుడు ఈ సీటుపై పడింది. వీళ్లకే ఛాన్స్ అంటూ జిల్లాకు చెందిన 3 మంత్రుల బంధువుల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇక అదే సమయంలో ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పుడు ఈ సీటుకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్, సిపిఐ కూటమి గెలిచింది. బీఆర్ఎస్ తరపున ఒకే ఒక్కడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు సీటుపై కాంగ్రెస్ పార్టీకి ఆశలు పెరిగాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలంతో ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే తేలిగ్గా గెలుస్తామన్న నమ్మకం పెరిగిందట ఖమ్మం కాంగ్రెస్ నేతల్లో. అందుకే సీటు పోటీ పెరిగిందని అంటున్నారు. పార్టీ ప్రముఖులు తమ వారి కోసం పావులు కదుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు తుమ్మల యుగంధర్ సీటు పోటీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి యుగంధర్ రాజకీయ రంగప్రవేశం ఎప్పుడో జరగాల్సి ఉందని, ఇప్పటికే లేట్ అయినందున ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిసిందే. ఇదిలా ఉంటే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికే సీటంటూ మరో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రసాద్ రెడ్డికే సీటు కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం చేస్తుందట ఆయన అనుచరగణం. మరోవైపు ఈ సీటుపై ఇప్పటికే మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆశలు పెట్టుకున్నారు. రేణుకా చౌదరి అంతకుముందే ఖమ్మం నుంచి ఎంపీ కాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ తానే పోటీ చేస్తానని అనుచరులకు చెబుతున్నారట. కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న వీవీసీ రాజేంద్ర ప్రసాద్ సైతం ఖమ్మం సీట్ను ఆశిస్తున్నారట. షోరూంల అధినేతగా ఉన్న వీవీసీ ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి అండదండలతో తనకే సీటు వస్తుందని చెప్పుకుంటున్నారట. వీళ్లలో ఎవరికి టికెట్ వస్తుందో గానీ ఇలా రకరకాలుగా జరుగుతున్న ప్రచారంతో పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోతోంది. ఇదంతా ఒకెత్తైతే అసలు వీటన్నిటినీ కాదని ఏకంగా సోనియా గాంధీయే ఖమ్మం బరిలో ఉంటారు అన్నది లేటెస్ట్ టాక్. ఈ మేరకు ఏఐసీసీ నుంచి సమాచార మార్పిడి కూడా జరుగుతున్నట్టుగా చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం లోక్సభ టికెట్ మంత్రుల బంధువుల్లో ఒకరికి దక్కుతుందా, లేక వీళ్లెవ్వరూ కాకుండా నేరుగా సోనియానే సీన్లోకొచ్చేస్తారా అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.